సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలి దొర్త గణపతిని పూజించి, తలను భక్తి పూజాక్షతలుచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముచి, కాళ్ళు చేతులను కడిగి కడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి, పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధముల మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి, సంధ్యమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి, ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తించి, వివిధ పుష్పముల పూజించి, వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి, ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలు పండ్లు నైవేద్యమునిచ్చి, ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలతో కలిపి నేటితో మెదిపి, ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము, కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా, సత్వగుణమున కలిపి, దేవదేవుడా సత్య
వచ్చి క్రావనీరిచ్చి అతి భక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఐశ్వర్య ప్రాప్తిరస్తు. దాహంగా ఉందిరా, కాస్త మంచి తీర్థం ఇస్తావా? అలాగే. నా దాహం తీర్చావు. నీకు రుణపడి ఉంటాను రా నాన్న. ఉంటాను. 2 రోజులుండి వెళ్ళండి స్వామి. 2 రోజులు ఏమిట్రా, 7 జన్మలు నీతోనే ఉంటాను. సరేనా? నాన్నగారు ఇది చూడండి. స్వామి 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 సత్యనారాయణ స్వామి 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 సత్యదేవ, నీ వ్రతాన్ని నీవే చేయించుకున్నావా తండ్రి? విశ్వమంతుడిని పాలించే నీవు వశిష్ఠుడిగా నా ఇంటికి వచ్చావా? నిన్నెన్ని మాటలు అన్నారు తండ్రి, అయినా నన్ను కరుణించావా? దూషించే వారి మీద కూడా దయా సముద్రాన్ని కురిపించే నీ లీలలు నేను ఏమని కొనియాడుదును తండ్రి, ఏమని కొనియాడుదును? శ్యామల, ఇది దేవుడి నీతి, ఇది అందరిది, మనందరిది. తీసుకోండి బాబు, తీసుకోండి, చేయి పట్టండి. ఇది మీది, ఇది మీది, ఈ నిధి దేవుడి నిధి, మనందరిది, మనందరిది. తీసుకోండి. ఓం శ్రీ సత్యనారాయణ, 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 ఓం శ్రీ సత్య మల్లయ్య, ఓం శ్రీ సత్య. ఓ మల్లయ్య. ఆ? నా పేరు నీకెట తెలుసామే? మా నాయన చెప్పాడులే. మీ నాయన ఎవరు? అబ్బో, చాలా పెద్ద ఆయనలే. అందరి జాతకాలు ఆయనకు బాగా తెలుసు. ఓ సిద్ధాంతి కూడా జాతకాలు చూస్తుంటారన్నమాట. రాస్తుంటాడు. సరే గాని ఏంటి వాళ్ళు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు? నీకు తెలవదా? బేపనాయన ఇంటికి స్వాములూరు వచ్చి వ్రతం చేయించి వెళ్ళాడు. ఆయన తెలగానే బంగారం కురిసింది. పాపం బేపనాయన చాలా మంచోడు, అంతా పనిచేశాడు. అలానా? ఆ, మరి ధనంతో ఏం చేస్తావు మల్లయ్య? ఆ, ముందు మా ఆడదాన్ని చూపిస్తా, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా. ఆహా, ఓ పని చేయకూడదు? ఏంటి స్వామి? నువ్వు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో. బలేటోరే, కట్టెలు కొట్టేవాడిని, కడజాయతోడిని, నేను వ్రతం చేయటం ఏంటి? అవన్నీ పెద్దోళ్ళకలే స్వామి. లేదు మల్లయ్య, పరమాత్ముడికి పట్టింపులేమీ ఉండవు. ఏ కులం వాడికి ఆ కులం వాళ్ళ మీద అభిమానం ఉంటుందేమో కానీ అసలు కులమే లేని ఆ దేవుడికి కులపిచ్చుంటుందా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. అయితే స్వామి, ఆ వ్రతం మేము కూడా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ
వేపనయ్యలు మా ఇంటికి వచ్చి వ్రతం చెయ్యరుగా. నాకన్నా పెద్ద బ్రాహ్మణుడు ఇంకెవరుంటారు? వ్రతము నేను చేయిస్తాను పద. ఏంటి నువ్వు మా ఇంటికి వస్తావా? ఏ రాకూడదా? భలే ఓడివే బాపనయ్య, నువ్వు వస్తానంటే అంతకన్నానా? పద పద స్వామి.